యువిఐటిస్ అనేది కంటికి సంబంధించిన ఒక కండిషన్ అండి. కంట్లో ఉన్న ఒక స్ట్రక్చర్ యువియా అనే ఒక స్ట్రక్చర్ అది ఎక్కువ మోతాదులో రియాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా వస్తుంది. ఈ కండిషన్ని మనము యువిఐటిస్ అంటాము. అగైన్ యువిఐటిస్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. యాంటీరియర్ యువిఐటిస్ అని, అంటే కంటి ఎదురు భాగం ఎఫెక్ట్ అవుతే యాంటీరియర్ యువిఐటిస్, మధ్యలో భాగం ఎఫెక్ట్ అవుతే ఇంటర్మీడియట్ యువిఐటిస్, వెనుక భాగం ఎఫెక్ట్ అవుతే పోస్టీరియర్ యువిఐటిస్ అని అంటాము. అన్ని భాగాలు కూడా కంట్లో ఒకటేసారి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కారణాలు రకరకాలుగా ఉంటాయి. యూజువల్గా కొన్ని ఇన్ఫెక్షన్స్, అగైన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సివియర్గా ఉన్నప్పుడు, కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు, సపోజ్ పై పొరల్లో కాకుండా ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు కంటి లోపల పొరల్లోకి ఇన్ఫెక్షన్ కానీ చొచ్చుకుపోతే అప్పుడు అది యువిఐటిస్గా మారే అవకాశం ఉంటుంది. ఈ ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్స్ ఉంటాయి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ యాంకలోజింగ్ స్పాండైలైటిస్ అని, ఇలా కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్ బాడీలో ఇమ్యూన్ రియాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావమే కంటి మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పేషెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్తో పాటు రుమటాలజిస్ట్ని కూడా సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే కంట్లో కూడా వచ్చే యువిఐటిస్, పదే పదే వచ్చే అటాక్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. బికాస్ ఈ అటాక్స్ రిపీటెడ్గా వస్తే కంట్లో కొన్ని పర్మనెంట్ మార్పులు జరిగి గ్లాకోమా రావడము ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. కాబట్టి కంట్లో పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్.